పట్టాలు ఇల్లు తలాలు పేద పేదలకు ఇల్లు తలాలు పేద పేదలకు ఇల్లు తలాలు పేద పేదలకు ఇల్లు పట్టాలు పేద పేదలకు ఇల్లు పట్టాలు అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు 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 ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమిటీ రామకృష్ణ గారి నాయకత్వంలో గత 6 నెలలుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. కానీ ఇళ్ల స్థలాలు ఇస్తాము అని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, కానీ కార్యాచరణ రాలేదు. అలాగే కొంతమంది రెవెన్యూ అధికారులు స్థలం లేదని చెప్పారు. రాజమండ్రిలో మరి ఆ ఒక్కంపేట దగ్గర మేము సుమారుగా 4 ఎకరాల స్థలంలో మేము అందరం కూడా వెళ్లి ముగ్గులేస్తాం. మరి మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వు జూన్ 2వ తారీఖు నాడు సంబరాలు చేసుకుంటున్నావు, సుపరిపాలన చేసావని. పేదవాడికి ఇస్తేనే కదా సుపరిపాలన. సుపరిపాలన అంటే అర్థం ఏంటి? పేదవాడికి న్యాయం చేస్తే సుపరిపాలన. ఏం సాధించావని సుపరిపాలన నీకు? పేదవాడు అడిగింది ఏంటి? నువ్వు చెప్పిందే కదా. అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు, రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు స్థలాలు ఇస్తామని చెప్పావు. ఇంకెప్పుడు ఇస్తావు? సంవత్సరం అయిపోయింది. మిగతా పథకాల తర్వాత చూద్దాం. ముందు పేదవాడికి ఇల్లే కదా కావాల్సింది. అలాగే మున్సిపల్ కార్మికులు ఎండనక వాళ్ళనక కరోనా వచ్చినా పనిచేస్తారు. అలాంటి కార్మికులు సొంత ఇల్లు లేదు కదా, ఒక ప్రత్యేక కాలనీ ఇవ్వమన్నాం కదా. అంతేకాకుండా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా మరో విషయం తెలపాలనుకున్నాం. మున్సిపల్ కార్మికులు 60 ఏళ్లు దాటిన తర్వాత ఆఫీసులో ఏది ఇవ్వకుండా మానేమన్నారు. మరి వాడికి పిఎఫ్ లాగా ఈఎస్ఐ లాగా వాడు ఏం చేసుకోవాడు? మున్సిపాలిటీ గత 60 ఏళ్లుగా మాకు సాంప్రదాయం ఉంది కదా. ఏంటి సాంప్రదాయం? 60 ఏళ్లు నిండిన మాకు అందరికీ వారసత్వ సాంప్రదాయ ప్రకారంగా మా కొడుకులకి, మా కూతుళ్ళకో, మా ఎవరోళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి. ఇదే కదా మా వృత్తి. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మాకు వేరే వృత్తి ఉంది. ఇదే మాకు కనీసం బెనిఫిట్స్ ఏమి లేవు కదా.